హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మా హస్బెండ్ లంచ్కి వస్తాననేసారు. అందుకే నేను ఇవాళ మార్నింగ్ లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు. మా పాప బర్త్డే 11కి, జాన్ 11కి షాపింగ్కి వెళ్దామనేసి మా హస్బెండ్ అయితే ఆఫ్టర్నూన్కి వచ్చేస్తానని చెప్పారు. ఆ లోపు నేను లంచ్ ప్రిపేర్ చేసి పిల్లల్ని అయితే రెడీగా చేసేద్దామనేసి ఫాస్ట్గా చేసేస్తున్నాను. మా పాప అయితే పడుకుంది. తన్ని పడుకోబెట్టాను కాబట్టి ఇంత ప్రశాంతంగా నేను ఈ చిక్కుడుకాయ ఒలుచుకుంటున్నాను. ఫినిష్ చేసేసి ఈ లోపు అయితే కర్రీ వండేస్తాను మా పాప లేచేసరికి. అందుకే ఇదంట పావు కిలో అంటండి, పావు కేజీ చిక్కుడుకాయలు. చూడ్డానికైతే కొంచెం ఎక్కువ, అంటే 30 రూపాయలకు పావు కేజీ అంటే తెచ్చారంట, కానీ ఎక్కువ అనిపించింది. కానీ కర్రీ అయితే వండాక చాలా బాగుందండి. ఇవి కొంచెం లాతగా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. చిక్కుడుకాయ చేసేటప్పుడు మనం ఇది ఒలిచేటప్పుడు మధ్య మధ్యలో పురుగులు ఉంటాయి కదా, అది చూస్తూ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. నేనైతే ఎప్పుడు వండినా చాలా కేర్ఫుల్గా చూస్తాను. మనకు కనిపించకుండా లోపల చిన్న చిన్న పురుగులు అయితే వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అవి వస్తే మనకంతా ఫాస్ట్గా చేస్తున్నప్పుడు ఒక్కోసారి మిస్ అవుద్దేమో అనేసి జాగ్రత్తగా చూస్తూ అయితే చేస్తాను నేను. మొత్తం చిక్కుడుకాయ అయితే చేయడం అయితే అయిపోయింది. ఈలోపు మా పాప కూడా లేచిపోయింది. చూడండి, చిక్కుడుకాయ ఒలిచానో లేదో అంతే, కర్రీ చేద్దామనేసరికి సర్దుకునేసరికి మా పాప లేచిపోయింది. ఇంకా మెల్లిగా మా పాపను పట్టుకొని అయితే వంట అయితే చేసేసాను. చూడండి, నేనైతే ఫస్ట్ చిక్కుడుకాయ వండడానికి కాసేపు ఒక 5 మినిట్స్ అయితే ఉడకబెడతాను నేను. కొంచెం ఆ పచ్చి వాసన పోయి ఆ గింజలు అనేవి ఉడుకుతాయనేసి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను, ఉడకబెట్టేసాను. ఇంకో పక్క రైస్ పెట్టేద్దామనేసి రైస్ అయితే కడిగేసాను. రైస్ అయితే వాష్ చేసేసి పెట్టేశాను. చూడండి, నాకైతే ఫస్ట్ ఇది చెప్పాలి మీకు, నాకు ఎప్పుడు రైస్ పెడదామని బౌల్లో వేసినా కూడా వెంటనే నాకు ఎందుకో కొంచెం రైస్ తినాలనిపిస్తుంది. అందుకే తినేస్తాను నేను కొంచెం తీసుకొని. ఎవరైనా వచ్చినప్పుడు అయితే ఇది చేయను, మా ఇద్దరం ఉన్నప్పుడు మట్టుకే ఇది చేస్తాను. మీకు ఎవరికైనా ఇలా తినే అలవాటు ఉంటే మట్టుకి కమెంట్ చేయండి. రైస్ అయితే ఒక 3 టైమ్స్ మంచిగా వాష్ చేసేస్తాను నేను. ఇవి మనకు షాప్స్లో తెచ్చుకుంటాం కదా, ఆ రైస్కి కొంచెం పాలిష్ చేసినప్పుడు కెమికల్ అది వేస్తారు కదా, అందుకనేసి నేను ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేస్తాను. వాష్ చేసేసిన తర్వాతే వండుతాను నేను. మళ్ళీ నేను వాష్ చేసిన తర్వాత కూడా మనం వార్చడానికైతే నేను ఈ ట్యాప్కి అయితే పట్టను వాటర్, ఫిల్టర్వే పోస్తాను మ్యాక్స్. ఎప్పుడు నాకు ఎందుకు అవి నచ్చవు, అంటే పైన అవి ఉంటుంది కదా, ఏమో ఏదైనా డస్ట్ వస్తుందేమో అనేసి. ఒక గ్లాస్ అయితే పెట్టాను కదా, ఇవి కొంచెం ఎక్కువ వాటర్ పడుతున్నాయి రైస్కి, అందుకనేసి 3 గ్లాసెస్ రైస్ అయితే వాటర్ అయితే వేసాను. నేను మా పాప వచ్చినప్పటి నుండి కుక్కర్లో రైసే పెడుతున్నాను. నాకు వార్చడం, ఒక్కొక్కసారి మా పాప ఏడవడం అది అయినప్పుడు అన్నం మెత్తగా అయిపోతుంది, అందుకనేసి కుక్కర్ యూజ్ చేస్తున్నాను. రైస్ అయితే పెట్టేశాను. ఒక పక్క చిక్కుడుకాయ కూడా ఉడకపెట్టేశాను కదా. ఇప్పుడైతే ఆనియన్ కట్ చేసుకుంటున్నాను కర్రీ ప్రిపేర్ చేయడానికి. నేను టమాటా యూజ్ చేయను, చెప్పాను కదా మీకు మా హస్బెండ్కి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని, అందుకోసమని నేను టమాటా యూజ్ చేయను. మేము అసలు ఇంట్లో టమాటా యూజ్ చేయము. తను ఎప్పుడైనా బాక్స్ లేకపోతే క్యాంప్స్కి వెళ్తే అప్పుడు మా బాబు కోసం నా కోసం అయితే ప్రిపేర్ చేసుకొని తింటాను, ఎందుకంటే నాకు టమాటా అంటే చాలా ఇష్టం కర్రీ. టమాటా కొంచెం ఆనియనే ఎక్కువ కట్ చేసి కర్రీస్లో వేస్తుంటాను, టమాటాని కొంచెం రీప్లేస్ చేయడానికి, ఏదో గ్రేవీ లాగా వస్తుందని. ఆనియన్ అయితే కట్ చేసి పక్కన పెట్టాను. ఈలోపు చిక్కుడుకాయ కూడా ఉడికిపోయింది. ఈ వాటర్ అయితే తీసేయడమే ఇప్పుడు, ఎందుకంటే ఇలా ఇందులోనే వదిలేస్తే అది అంతా వాటర్కి ఫ్లేవర్ అంతా పట్టుకుంటుంది కదా, అందుకని వెంటనే వాటర్ తీసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడమే. నేనైతే నార్మల్గానే ఈ పోపు అంతా వేసేసి ఆనియన్ అయితే వేసేసి చేస్తాను. సిమ్లో పెట్టేశాను. చిక్కుడుకాయ కూడా పక్కన పెట్టేశాను కదా. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఆయిల్ అంత తక్కువగా యూజ్ చేయను, ఎక్కువగా యూజ్ చేయను, నార్మల్గా యూజ్ చేస్తాను. ఆయిల్ అయితే వేసాను. మీకు ఎవరైనా మీరు ఎలా
చేస్తారో నాకు కమెంట్లో కమెంట్ చేయండి. చిక్కుడుకాయ నేనైతే ఇలానే చేస్తాను. నాకు ఎక్కువగా అయితే చిక్కుడుకాయ నచ్చదు. ఇవాళ సాంబార్ ఉంది, నాకు నైట్ మిగిలిపోయింది. నిన్న నైట్ నేను బిర్యానీ చేశాను కదా, మార్నింగ్ చేసిన సాంబార్ ఉంది. ఇప్పుడు ఎలాగో వింటర్ కదా, పాడవదు. అయినా సాంబారు ఎప్పుడు పాడవదు. సమ్మర్లో అయితే కనుక నేను ఫ్రిడ్జ్లో పెట్టి యూజ్ చేస్తాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు, బాగుంది ఆ సాంబారు. ఈ చిక్కుడుకాయ ఇంకా నేను అప్పడాలు అవి వేపేస్తాను. ఇది ఈరోజు లంచ్కి అయిపోతుంది. ఎందుకంటే బయటికి షాపింగ్కి వెళ్తామని చెప్పాను కదా, ఫాస్ట్గా రెడీగా ఉంటేనే మళ్ళీ రెండు కర్రీస్ చేసుకుంటూ కూర్చుంటే నాకు టైం అవ్వదు. మళ్ళీ దట్టు మా పాపతో అస్సలు అవ్వదు. ఒక పక్క నేను చేసుకుంటూ తను నా దగ్గర ఆడుకుంటుంది, మధ్యలో తనని ఎత్తుకోవడం ఇదంతా అవుతూనే ఉంది. కానీ నేను మా పాపకి స్నానం కూడా చేయించలేదు. తనకి స్నానం చేయించాలి. ఈలోపు కర్రీ అయితే చేసేద్దాం అనేసి అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఆవాలు, పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్, అవి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, ఇంకా చిక్కుడుకాయ వేసి ఒక 5 minutes అయితే సిమ్లో పెడతాను. వాటర్ వేసి కొంచెం అదంతా అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉడికిన తర్వాత మూత తీసి కారం, ఉప్పు వేసి ఒక 10 minutes అయితే సిమ్లో పెట్టి నేనైతే వాటర్ ఏమీ వేయను. అలా మూత పైన వాటర్ వేసి అయితే పెట్టేస్తాను. ఇదంతా అయ్యేలోపు మా పాపకైతే స్నానం చేయించేస్తాను. నేను ఈ కర్రీ కుక్ అవుతూ ఉంటుంది. వాటర్ అయితే పట్టేశాను మా పాపకి, చేపించేసి అయితే వస్తాను. సిమ్లో పెడితే మాడిపోదు, ఇలా వాటర్ వేసి పెడితే. మా పాపకి అయితే స్నానం అయితే చేపించేసి వచ్చేసాను. నేను వచ్చేసాక రైస్ అయితే అయింది. అలాగే మార్నింగ్ సాంబార్ చేశాను. నైట్ సాంబార్ మిగిలిపోయిందని చెప్పాను కదా, ఆ సాంబారు కర్రీ కూడా ఒకసారి చూసేద్దాం, వచ్చేయండి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ ఎంత బాగా కుక్ అయిపోయిందో. మధ్యలో నా గొంతు బాగాలేదు, అందుకే మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. కర్రీ అయితే అయిపోయింది. మూత అయితే పెట్టేసి పక్కన పెట్టేశాను. వాటర్ అయితే తీసేసాను. ఈలోపు చూడండి, గిన్నెలు ఉన్నాయి కదా నేను కడిగేసి పెట్టినాయి, అవన్నీ అయితే కబోర్డ్స్లో సర్దేస్తున్నాను. ఇవన్నీ సర్దేసుకొని ఫాస్ట్గా సర్దేశాను. ఇవన్నీ ఇలా ఉంటే పన్నట్టుగా ఉంటుంది నాకు. వెంట సర్దేస్తాను. ఇలా ఎంటీగా ఉంటే మా పాప పడుకున్నప్పుడు నేను ఫాస్ట్గా అయితే కడిగేసుకుంటాను గిన్నెలు ఎప్పటికప్పటికి. ఈ క్లాత్ అయితే తీసి బయట ఆరేస్తాను. ఎండకు ఆరేస్తే స్మెల్ అంతా పోద్ది కదా. ఇంకా వెంటనే ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేద్దామనేసి ఆనియన్ పొట్టు అదంతా ఉంటుంది కదా, అదంతా తీసేస్తున్నాను. నేనైతే ఈ ప్లాట్ఫామ్ మొత్తం స్ప్రే ఉంటుంది కదా, లైజాల్ స్ప్రే ఉంటుంది, దీంతోనే స్ప్రే చేసి క్లీన్ చేస్తాను. జెమ్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా కిచెన్లో ఎక్కువగా ఆనియన్ అది పెట్టినప్పుడు. అందుకే నేను వంట అయిన వెంటనే మార్నింగ్ అండ్ నైట్ వంట చేసిన వెంటనే ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకుంటాను. ప్లాట్ఫామ్ ఇంకా స్టవ్, ఎందుకంటే నీట్గా స్టవ్ ఎప్పుడు కిచెన్ నీట్గా ఉంటే మనకి ఎప్పుడు వంట చేయాలనే ఇది ఉంటుంది కదా. కొంచెం క్లమ్జీగా ఉంటే వంట చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు కదా. నాకు ఎప్పుడు కిచెన్ నీట్గా ఉండడమే ఇష్టం. సాధ్యమైనంత వరకు నేను నీట్గానే పెట్టుకుంటాను. ఇంకా మా పిల్లల వల్ల అప్పుడప్పుడు నాకు అనేజీగా ఉన్నప్పుడు మట్టుకే కొంచెం మెస్సీగా ఉంటుంది కిచెను. చిన్నపిల్లలతో చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా, నాకు అంతే అప్పుడప్పుడు. ఇదైతే మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను. ఈలోపు మా పాప స్నానం కూడా అయిపోయింది. మా హస్బెండ్ కూడా వచ్చారు. మా హస్బెండ్ వచ్చిన వెంటనే మా బాబు కూడా వచ్చేసారు. అందరం లంచ్ చేసేసి అప్పడాలు అయితే వేపేసాను, అది వీడియో తీయలేదు. ఈలోపు అందరం అయితే లంచ్ చేసేసి షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అయితే అయిపోయాము. రెడీ అయ్యి షాపింగ్కి అయితే వెళ్ళాము. ఎప్పుడవుతుందో చూడాలి మా షాపింగ్. నాకు ఇంకా మా పిల్లలకి, పిల్లలు ఎలా గోల్ చేస్తారో ఏంటో అని నాకైతే టెన్షన్గా ఉంది. వీళ్ళు షాపింగ్ చేయనిస్తారో చేయనివ్వరు అని. ఫస్ట్ టైం వెళ్తున్నాము షాపింగ్కి మా పాప పుట్టాక. ఇప్పుడైతే వీళ్ళిద్దరిని తీసుకొని ఇంతవరకు షాపింగ్కి వెళ్ళలేదు. లాస్ట్ టైం దసరాకు కూడా వెళ్ళలేదు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను షాపింగ్లో ఏం షాపింగ్ చేశాను అనేసి అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఏమేమి కొన్నాను అనేసి. ఇదండి ఈరోజు వీడియో. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.